హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. ఇక ఫస్ట్ అప్డేట్లోకి వెళ్తే రీసెంట్ రిపోర్ట్స్ని బట్టి రష్యా షాహిద్ 136 డ్రోన్స్కి సిమిలర్గా గెర్బెరా అనే లాంగ్ రేంజ్ డ్రోన్స్ని కూడా ఉపయోగించడం మొదలుపెట్టింది. వీటిని ప్లాస్టిక్ ఫోమ్ అనే వెరీ లైట్ వెయిట్ మెటీరియల్స్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ట్విస్ట్ ఏంటంటే యుక్రెయిన్ షాట్ డౌన్ చేసిన కొన్ని డ్రోన్స్ని చూస్తే వాటిలో వార్ హెడ్స్ అంటే అసలు ఎక్స్ప్లోజివ్స్ లేవని చెప్తుంది. అంటే ఆ డ్రోన్స్ని దాడుల కోసం పంపలేదు. రష్యా ఇరానియన్ కమికాజే డ్రోన్స్ని అటాక్స్లోనే కాకుండా డెకాయ్స్గా కూడా ఉపయోగిస్తుంది. మిసైల్ అటాక్స్కి ముందు యుక్రేనియన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని వాటిపై ఖర్చు చేయించి తర్వాత సెకండ్ వేవ్లో మిసైల్ అటాక్స్ చేస్తుందని తెలిసింది. అయితే ఈ గెర్బెరా డ్రోన్స్ వచ్చాక రష్యా లాంచ్ చేస్తున్న డ్రోన్స్ నెంబర్ కూడా భారీగా పెరిగిందని యుక్రెయిన్ చెప్తుంది. జూలై 31న జరిపిన అటాక్లో మొత్తం 89 డ్రోన్స్ని లాంచ్ చేసింది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డ్రోన్ అటాక్స్గా చెప్తున్నారు. రష్యా ఏం చేస్తుందంటే షాహిద్ డ్రోన్స్ కంటే చాలా తక్కువ ఖరీదుతో ఈ డ్రోన్స్ని ప్రొడ్యూస్ చేసి పెద్ద సంఖ్యలో గెర్బెరా డ్రోన్స్ని పంపి యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ని వేస్ట్ చేస్తుంది. ఎక్స్పర్ట్స్ అయితే ఈ డ్రోన్స్ని యుక్రెయిన్ గన్తో కాకుండా మిసైల్స్తో షాట్ డౌన్ చేసేలా ఎక్కువ ఎత్తులో ఫ్లై చేస్తుందని చెప్తున్నారు. యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ మిసైల్స్ వేస్ట్ అవడమే కాకుండా షాట్ డౌన్ చేయడానికి రెడార్స్ ట్రాకింగ్ మోడ్లోకి వచ్చినప్పుడు రష్యన్ జెట్స్ వాటి లొకేషన్స్ని కనిపెట్టి అటాక్ కూడా చేయగలవు. అయితే ఈ గెర్బెరా డ్రోన్స్ని వార్ హెడ్స్తో స్ట్రైక్ మిషన్స్లో కూడా ఉపయోగిస్తుందా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ దొరికిన కొన్ని డ్రోన్స్లో మాత్రానికి వార్ హెడ్స్ లేవు. ఫైనల్గా ఈ విధంగా రష్యా ఇలాంటి చీప్ డ్రోన్స్తో యుక్రెయిన్ ఎయిర్ డిఫెన్స్ని ఛాలెంజ్ చేస్తుంది. రష్యన్ ఇస్కందర్ ఎం బలిస్టిక్ మిసైల్స్ గురించి తెలిసిందే. 500 కిలోమీటర్స్ రేంజ్లో దాడి చేయగలదు. అయితే రిపోర్ట్స్ని బట్టి రష్యా 1000 కిలోమీటర్స్ రేంజ్తో ఇస్కందర్ 1000 అనే న్యూ వేరియంట్ని కూడా డెవలప్ చేస్తుంది. మిలిటరీ అనలిస్టులు యుక్రెయిన్ రష్యన్ మిసైల్ స్ట్రైక్స్ నుండి F-16 జెట్స్ని కాపాడుకోవడానికి సెంట్రల్ లేదా వెస్టర్న్ యుక్రెయిన్లో ఉన్న బేసెస్ నుండే వీటిని ఆపరేట్ చేస్తుంది. ఈ ఎయిర్ బేసెస్ని టార్గెట్ చేయడానికి రష్యా ఇస్కందర్ మిసైల్ రేంజ్ని 1000 కిలోమీటర్స్కి ఎక్స్టెండ్ చేస్తుందని చెప్తున్నారు. ఆల్రెడీ రష్యా దగ్గరున్న సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ అలాగే డ్రోన్స్కి 2000 కిలోమీటర్స్కి పైగా రేంజ్ ఉంది. అయితే F-16 జెట్స్ బాగా స్ట్రాంగ్ మెటీరియల్స్తో బిల్డ్ చేసిన హార్డ్ అండ్ షెల్టర్స్లో ఉంటాయి. అలాగే యుక్రెయిన్ అండర్ గ్రౌండ్ ఫెసిలిటీస్ని కూడా ఏర్పాటు చేస్తుంది. సో సబ్సానిక్ క్రూజ్ మిసైల్స్ స్లోగా ప్రయాణిస్తాయి కాబట్టి వాటిని బద్దలు కొట్టి డిస్ట్రాయ్ చేయడం అంటే చాలా కష్టం. హై స్పీడ్ బలిస్టిక్ మిసైల్స్ అయితే ఎఫెక్టివ్గా పెనిట్రేట్ అవ్వగలవు. వెస్టర్న్ యుక్రెయిన్లో ఉన్న హార్డ్ అండ్ షెల్టర్స్ని బద్దలు కొట్టడానికి ఇస్కందర్ మిసైల్ రేంజ్ని ఇలా డబుల్ చేస్తుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ప్రజెంట్ ఎయిర్ లాంచ్ కింజాల్ మిసైల్ని వీటిపై యూజ్ చేయొచ్చు, కానీ చాలా ఖరీదు ఉంటుంది. అయితే యుక్రెయిన్ కూడా రష్యన్ మిసైల్ స్ట్రైక్ ప్లాన్కి కౌంటర్ ప్లాన్ వేసింది. F-16 జెట్స్ కంటే ముందే మోకప్ మోడల్స్ని కొంది. ఎయిర్ బేసెస్లో ఉన్నవి ఒరిజినల్ జెట్స్ అనుకొని రష్యా దాడి చేయాలి. దీంతో రష్యన్ లాంగ్ రేంజ్ మిసైల్స్ వేస్ట్ అవ్వాలని ప్లాన్ చేసింది. ఓన్లీ F-16 జెట్సే కాదు, హైమార్స్ లాంటి ఎన్నో వెపన్స్ మోకప్ మోడల్స్ని కూడా ఆల్రెడీ యుద్ధంలో డిప్లాయ్ చేసింది. రష్యా కూడా ఇలాంటి డెకాయ్స్ని ఉపయోగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని ఇంపార్టెంట్ డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.